శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, ప్లీజ్ షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. 846 నామము మంత్రాసర, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మంత్రసారాయ నమః అని చెప్పాలి. మంత్రముల సార రూపమైనది. మననత్రయతే ఇది మంత్రః, మననం చేయుట వలన రక్షించున్నది మంత్రం అని దీని అర్థం. మంత్రం అంటే గోపానంగా రహస్యంగా ఉంచడం. సృష్టి సమస్తం గోపానంగా ఉంది. చెట్లు చిగురించి ఆకులు వేయడం, మొగ్గలు పువ్వులుగా మారడం, పువ్వు పిందెగా, పిందె కాయగా, కాయ పండుగా మారడం, ఇలాంటి సృష్టిలో జరిగే ప్రక్రియలన్నీ కంటికి కనబడకుండా చాలా అతి నెమ్మదిగా గోపానంగా జరుగుతాయి. అయితే అన్నింటిలోని ఆకార పరిమాణ రూపాలలో సర్వంతర్యామిని చూడగలుగుతున్నాము. మలయాళారా మీ పొదల మాటున లేదు గదమ్మా చెప్పరే అంటున్నప్పుడు ఆ సర్వంతర్యామి మల్లె పొదల్లో పొదల్లాగా, తీగల్లో తీగలాగా, పువ్వుల్లో పువ్వులాగా ఉన్నాడనే భావన కలగడం కోసం పోతన్న గారు చెప్పిన పద్యం ఇది. అంతేగాని కృష్ణుడు పొదల్లో దాక్కున్నాడా, తీగల్లో నక్కాడా, పువ్వుల వెనుక ఉన్నాడా అని కాదు. ఇలా మామూలు మాటల్లోనే మంత్రరహస్యాలు ఉంటాయి. ఇలా అర్థం చేసుకుంటేనే మంత్రం దర్శనమిస్తుంది. సాధారణంగా పుందేవత మంత్రాలని, స్త్రీ దేవత మంత్రాలను విద్యలని అంటారు. ఏ మంత్రమైనా ఏదో ఒక దేవతను ఉద్దేశించి ఉంటుంది. ఆ దేవతలందరూ అమ్మవారి అంశాలే కాబట్టి అమ్మవారు మంత్రసార. ప్రణవం దగ్గర నుండి పంచాదక్షరి మంత్రము, రాశ్మిమాల మంత్రాలు శని అక్షరాలతో వ్యక్తం చేయవలసినవి. ఈ మంత్రాల్లోని అక్షరాలన్నీ పంచదశ వర్ణాలుగా కానీ లేదా ప్రధానమైన మాత్రక వర్ణాలుగా కానీ ఉంటాయి. ఇవన్నీ అమ్మవారి రూపాలే అని పూర్వనామాలైన పంచాశట్పట రూపిణి 533, మాతృకా వర్ణ రూపిణి 577 నామాలు వివరిస్తాయి. కాబట్టి అమ్మవారు మంత్రాసార, సర్వమంత్రముల సారారూపం అని దీని అర్థము. మంత్రసార మంత్రములలో నిష్కర్ష చేయబడిన రూపం గలది. వేదమందు ఇతమితద్దమని నిర్ణయింపబడిన రూపం గలదు. తాంత్రక మంత్రములతో నిష్కర్ష చేయబడిన రూపం గలదు. తంత్రముల చేత నిరూపింపబడినది. సంస్కృత వ్యాకరణ శాస్త్రమందరి కస్యత్పాత్యత్ అను సూత్రం నందు మంత్రశబ్దమునకు వేదమని అర్థము చెప్పబడినది. లేదా తంత్రములందు చెప్పబడిన మంత్రములను గ్రహించవలెను, లేదా ఆ మంత్రములను బోధించుచు 64 తంత్రముల చేతను గ్రహించదగిన రూపము గలది. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 847 నామము తలోదరి, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తలోదర్తాయ నమః అని చెప్పాలి. తల సుకుమారమైన ఊదరము గలది. తలము అంటే లోకము అని అర్థం. విశ్వము మొత్తంలో 14 లోకాలు ఉన్నాయి. వీటిలో భూ, భువ, సువ, మహా, జనః, తపః, సత్యం అనే 7 లోకాలు ఊర్ధ్వలోకాలని, అతల, వితల, సుతల, తలతల, రసతల, మహాతల, పాతాల అనే 7 లోకాలు అధోలోకాలని అంటారు. ఈ ఊర్ధ్వలోక అధోల లోకాలన్నిటినీ అంటే మొత్తం 14 లోకాలను అమ్మవారు తన ఉదరం నందు పొట్టలో కలిగి ఉంది. కాబట్టి అమ్మవారు తలోదరి. తలం అంటే ఆకాశం అనే అర్థం కూడా ఉంది. పంచభూతాల్లో అన్నిటికంటే సుకుమారమైనది ఆకాశము. అమ్మవారి ఉదర భాగము, కటి భాగము లేదా నడుము ఆకాశమంతా సుకుమారమైనది. కాబట్టి అమ్మవారు తలోదరి. మంత్రసారాలు, శాస్త్రసారాలు తెలిసిన వాని ఉదరం సన్నగానే ఉంటుంది. సాత్వికాహారం తినేవారిలో శక్తి తలోదరిగానే ఉంటుంది. చతుర్దశ భువనాలను ఉదరం నందు కలది. ఆకాశం వలె సుకుమారమైన ఉదరము, నడుము భాగము కలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. తల ఊదరి, కృషించిన ఊదరం గలది. కృషించిన ఊదరం గల అతలలోకమే ఊదరంగా గలది.
తలమనగా అరచెయ్యి దాని వలె కొంచెం పల్లముగానున్న ఊదరం గలది, లేదా అరచెయ్యి వలె ఉన్న పొట్ట గలది. బేరీ వలె పైకి పెరిగిన కడుపు గలది కాదు. కృషించిన ఊదరము కలది, లేదా అవతల లోదరి అని పచ్చేదనము చేసినతో అతల లోకమే ఊదరముగా గలది. విరాటాస్పరులాగు దేవికి అతలాలోకము ఉదర స్థానమునకు వచ్చును. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.